తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభకు స్పెషల్ ఆఫీసర్ మధుర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తడి పొడి చెత్త సేకరణ, మంచినీటి సరఫరా, సేంద్రియ ఎరువుల తయారీ, పారిశుద్ధ్యంపై చర్చించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో యువకులు చురుకుగా పాల్గొనాలన్నారు. గ్రామానికి ప్రీ ప్రైమరీ స్కూల్ మంజూరు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు కోరారు. దానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు కృష్ణ, తిరుపతి, కృష్ణ, ముదిరాజ్, వేణు, రేఖ, అంగన్వాడీ టీచర్లు లావణ్య, స్వర్ణలత, ఆశా వర్కర్ ఇందిరా, మేకింగ్ యువత, మహిళలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి వన్సార్ గారికి, పంచాయతీ కార్యదర్శి గారికి, ఉప సర్పంచ్ గారికి, పాలకవర్గ సభ్యులకు, గ్రామంలో ఉన్నటువంటి మేకింగ్ యువత, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు, పెద్దలు, చిన్నారులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ సభను ఇంత ఓపికగా విని మరి మీరున్నటువంటి మీ సమస్యలను డ్రైనేజీలే కావచ్చు, వాటర్ సమస్యలే కావచ్చు, మరి ఇంకా మీ అంటే ఇందులో సబ్జెక్ట్ కాకుండా ఇళ్ళ సమస్యలు, పెన్షన్ల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము వాటన్నిటిని కూడా పంచాయతీ పాలకవర్గము మరి స్పెషల్ ఆఫీసర్ గారు అందరం కూడా చర్చించి మరి యొక్క విషయాలను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి గ్రామంలో ఎవరెవరికి ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా అందించే ప్రయత్నము మేము నిరంతరం చేస్తూనే ఉంటాము. ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఆ 3 విషయాలలో తడి పొడి చెత్త విషయం ఒకటి, అదేవిధంగా గ్రామ సభలు కానీ ఏమైనా సమావేశాలు నిర్వహించేటప్పుడు కానీ మీరు హాజరు కావడం ఒకటి, మరి మిగతా ఈ ఏవైతే నీటిని సంరక్షించాలనేటువంటి ఒక ప్రభుత్వం యొక్క లక్ష్యం ఉన్నదో దాన్ని కూడా మీరు నెరవేర్చాలి. నీటిని వృధాగా పోనివ్వద్దు. మరి ఏదైనా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తుంటాయి కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి సాధించి ఎక్కడ నీటి నిల్వ ఉంచకుండా డ్రమ్ములలో నీరు నిల్వ ఉంచుకుంటే ఏమైందంటే క్రిమి కీటకాలు చేరి మరి అదే నీటి మనం వాడతాం కాబట్టి రోగాలు వచ్చి మనం హాస్పిటల్లో పాలవుతాము. మరి ఇంకా సంపాదించిందంతా వేల రూపాయలు హాస్పిటల్లోనే పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరము మన మోడల్ విలేజ్ కాబట్టి మన ఇంటి పరిసర ప్రాంతాలను మనము పరిశుభ్రంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.